Ho, ho, ho! Praise the Lord! What is all that is not Christmas? Let's see. Christmas is not a fairy tale. Santa Claus was not immortal. Saint Nicholas ఒక నిజమైన వ్యక్తి. అతను ఒక బిషప్. టర్కీ దేశంలో నివసించేవాడు. He didn't live in North Pole with elves. His sleigh didn't have flying reindeers. He doesn't jump into chimneys at midnight to give gifts to children. No need to hang socks under fireplace. No need to place milk and cookies for him. ఇవన్నీ myth. Let's not teach our kids that this happens on the night before Christmas. సెయింట్ నిక్ పేదలకి సీక్రెట్గా హెల్ప్ చేసేవారు. ఒకసారి ఒకళ్ళ ఇంట్లో అతను ఇలా చేశాడేమో, అందుకని ప్రతి క్రిస్మస్కి మరణించిన అతను తిరిగి రాడు. క్రిస్మస్ ఈజ్ నాట్ లిమిటెడ్ టు హాలిడే చియర్. బంధుమిత్రుల సందడితో కోలాహలంగా ఉంటుంది పండగ వాతావరణం అంటే. ఇయర్ ఎండ్కి ఫెస్టివల్ టైంలో ఫ్యామిలీతో కలిసి డిన్నర్ చేయటం, హాలిడేస్కి హోమ్ టౌన్ వెళ్ళటం, విలేజ్లో చైల్డ్హుడ్ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయటం, ఇవన్నీ కూడా హాలిడే చియర్. పండగంటే ఇవన్నీ ఉండాలి, కానీ క్రిస్మస్ అంటే ఇవి మాత్రమే కాదు. క్రిస్మస్ ఈజ్ నాట్ వెస్ట్రన్ ట్రెడిషన్. చర్చెస్ ఆర్కిటెక్చర్ ఎప్పుడైనా గమనించారా? వరల్డ్ వైడ్ లైక్ రష్యన్, అమెరికన్, యూరోపియన్, ఇండియన్, టర్కిష్, ఆయా ప్రాంతాలకు తగ్గట్టు ఆర్కిటెక్చర్ ఉంటుంది. దిస్ ఈజ్ నైస్ ఎగ్జాంపుల్. ఈ కాన్సెప్ట్ యాజ్ సింపుల్ యాజ్ దట్. కేక్ అండ్ పుడ్డింగ్ మాత్రమే వండాలి, మాకు రాదు అనుకోవద్దు. అవి యూరోపియన్ స్వీట్ డిషెస్. మీరు మీ ప్రాంతంలో చేసే తీపి వంటకాలు చేసుకోవచ్చు కదా. ఇలా చాలానే ఉన్నాయి లిస్ట్లో. హహా, డోంట్ కాపీ వెస్ట్రన్ ప్రాక్టీసెస్. జీసస్ ఏ దేశానికి సొత్తు కాదు, దేవుడు అందరివాడు. డోంట్ అసోసియేట్ సూపర్ స్టిషన్స్ విత్ క్రిస్మస్ సెలబ్రేషన్స్. క్రిస్మస్ పేరిట జరుపుకోకూడనివేంటి? లోక ఆచారాలు, మూఢనమ్మకాలు, ఈ పగన్ ఆరిజిన్స్ ఉన్న అన్య ఆచారాలు క్రిస్మస్ జరుపుకోవడానికి కారణం కాకూడదు. లైక్ క్యాండీ కేన్స్, స్టాండింగ్ అండర్ ద మిజిల్టో, శాంటా క్లాస్ గేమ్స్, క్రిస్మస్ ఎల్ఫ్ కాస్ట్యూమ్స్, లైటింగ్ అప్ ఎ ట్రీ అండ్ సో ఆన్. క్రిస్మస్ ఈస్ నాట్ సమ్ కమర్షియల్ బిజినెస్. ఇట్స్ నాట్ అబౌట్ ఇయర్ అండ్ సేల్స్. అడ్వర్టైజర్స్ అందరూ కూడా ఈ క్రిస్మస్ సీజన్లో వాళ్ళ ప్రోడక్ట్స్ అమ్ముడుపోవడానికి క్రిస్మస్ సెంటిమెంట్స్ని యాడ్ చేస్తూ ఉంటారు. కానీ క్రిస్మస్ ఇస్ నాట్ అబౌట్ ఫ్లాష్ సేల్స్. మీ స్తోమతకు మించి ఇంటిని డెకరేట్ చేసుకోమనో, గిఫ్ట్స్ ఇవ్వమనో, పార్టీ ఇవ్వమనో దేవుడు కోరుకోవటం లేదు. జీసస్ వోంట్ ఆస్క్ యూ టు ఎంప్టీ యువర్ పాకెట్స్. క్రిస్మస్ ఈజ్ నాట్ ఓన్లీ ఎ చారిటీ వర్క్. లవ్ అండ్ జాయ్ ఈజ్ ద సోల్ ఆఫ్ క్రిస్మస్. ఇట్స్ ట్రూ. బట్ గివింగ్ ఆర్మ్స్ అండ్ నాట్ గోయింగ్ టు చర్చ్ ఈజ్ నాట్ సింబాలిక్ టు క్రిస్మస్. ఫెలో హ్యూమన్స్ పట్ల జాలి కలిగి ఉండడం మనం సంవత్సరం పొడుగునా చేయాలి, క్రిస్మస్ రోజున మాత్రమే కాదు. ఆర్ఫన్స్కి కానీ, నీడీకి కానీ, నైబర్కి కానీ సహాయం చేయటానికి పండగ ముహూర్తం అక్కర్లేదు కదా. సో చారిటీ క్రిస్మస్కి కాదు సింబల్, అది క్రిస్టియానిటీకి సింబల్. స్పిరిట్ ఆఫ్ క్రిస్టియన్స్ మస్ట్ బి టు షేర్ లవ్ అండ్ జాయ్ విత్ అదర్స్. హెన్స్ ప్లీజ్ స్టాప్ సెలబ్రేటింగ్ క్రిస్మస్ సింబాలికల్లీ. అంటే నామకార్థపు పండగలు చేసుకోవడం మానుకుందాం.